ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పోనీ ఇప్పుడేగా పుచ్చుకునొచ్చావు మళ్ళీ కొంచెం ఒక్క నువ్వు ఈవేళ చీఫ్ గెస్ట్ వి. ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు? వాళ్ళు మాట్లాడతాను. నమస్కారం. ఇదేనా ఇల్లు? అవునమ్మా, మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు. ఇంటికి ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి తాళాలు తెస్తాను, మీరు లోపలికి పద. ఏమిటిది? ఆ వెధవెవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావట. వెధవ కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు. అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు? నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలీదు, వచ్చినా పాడతావో లేదో తెలీదు. వెధవ మూడ్సు నువ్వు. అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా, చెత్తా చెదారం అలాగే ఉంటుంది, బాగు చేసుకోవచ్చు. ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను, మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి బాగానే ఉంది. నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అందుకే అన్నారు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. మళ్ళీ ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తినట్టుగా ఉందయ్యా రంగయ్య. మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది. అదే 10,000 బాబు. అంతా నీ మనవరాలు సంకల్పం. ప్రస్తుతం మేమంతా నిమిత్త మాత్రం. కర్త కర్మ క్రియ అంతా సీతే. ఏమిటో ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది. ఓపికంటే మీరు వంట చేయండి, లేకపోతే క్యారేజీ తెప్పించండి. ఓకే? బాబు, చనువుంది గనక అంటున్నాను, ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను. కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మొగాడు ఆధారపడితే అవ్వా ఏం గౌరవంగా ఉంటుంది బాబు. నిజమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? సరైన ఉద్యోగమా దొరకటలేదు, ఉన్న సంగీతం ఉపయోగపడలేదు. మీరు ప్రయత్నం చేస్తేనే కదా. నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిట, రండి కనుక్కుందాం. బానే ఉంది గాని అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో. మనమా వయలును ముట్టుకుని ఎన్నో ఏళ్లైపోయింది. తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం. వారే ధైర్యం చెబుతారు, ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి. అమ్మ త్వరలోనే నా చేత ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను. అంతేనా? ఇంకేమన్నా రాయాలా? నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది. నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి. అలాగే. బాబు ఎక్కడికి? ఉత్తరం పోస్ట్ చేయడానికి. నేనేస్తాను, నువ్వురా. రండి బాబు, కూర్చోండి బాబు. అలాగే. అమ్మా, మురళీబాబుని తీసుకొచ్చానమ్మా. చిన్నబాబు గారి పక్క వాయిద్యం వాయించడానికి ఒప్పుకున్నారు. పక్క వైద్యానికా? అవును బాబు. ఏంటమ్మా నువ్వేమో ఈ 3 కాళ్ళ బండికి చెప్పటం, ఈయనేమో 4 కాళ్ళ జంతువుని తీసుకురావటం. అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా? పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు? తప్పు కదూ. మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్తుందో? అయితే నిన్ను చూసి వాళ్ళేమనుకోవాలి? రామదాసు, మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా? లేదమ్మా. అలా తెలియకుండానే ఉండాలి. అలాగే.
బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అర్జెంట్ గా ఈ ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు? మరైతే నాకు బాబాయ్ అవుతాడు, ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావు? చెప్పే అవసరం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి. ఉం? ఉమ్. ఎక్కడ బాబు? కాఫీయా? అవునండి. పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా? పక్కనేనండి, వచ్చేస్తాడు. కాఫీ బాగుందో? థ్యాంక్స్ అండి. ఒరే బాబు రారా, కొట్టుకెళ్ళి ఓ చార్మినార్ ప్యాకెట్, ఒక అగ్గిపెట్టి తీసురా, మిగతా చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్ వద్దండి. అరే పర్వాలేదులే బాయ్. మళ్ళీ అక్కడికి వారికి సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం వాయించే లక్షణమేనా ఇది? అవ్వా అవ్వా, మీరు ఇలా అర్థమైన పనులు చేస్తుంటే మన పని ఎలా జరుగుతుంది? నేనేం చేశానయ్యా? అవ్వా అవ్వా, రేపు మీరు పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే. ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది. అవ్వా అవ్వా. ఇట్రా ఏమయ్యా అందస్సు, నీకేం వేళాకోళంగా ఉందా? భూమికి జానిళ్ళాడు, ఇంకా బొడ్డు కూడా ఊడట్లేదు, వాడికయ్యా నేను వాయించేది. ఇదిగో నేను ఈరోజు వసుదేవుడే కావచ్చు కానీ మరీ చిట్టెలు కాళ్ళ పట్టుకోమంటావు. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్. మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోవటమే ఓ పెద్ద అదృష్టం, కాదనకండి సార్. ఇంకేమిటండి ఆ పసివాడంత ఇదిగా అడుగుతుంటే? ఏమిటి రావదాసు మరి నువ్వును? కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలన్నారు, అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం, 10 మంది మధ్యలో కచేరీ, ఏమన్నా జరిగితే? ఒక్క అవకాశం ఇవ్వండి సార్, మీకు నచ్చకపోతే అప్పుడే మానేద్దరు గాని. ఇంకేం మాట్లాడకండి. అది కాదు, అడ్వాన్స్ ఇప్పిస్తాను. హలో, ఎవరు? పాంచాలమ్మ గారా? నమస్కారం అమ్మా, నేను హనుమాన్లు. నారాయణమూర్తి గారు ఉన్నారమ్మా? ఉన్నారు, కొంచెం పిలుస్తాను. వస్తున్నారమ్మా. హలో హలో హలో, ఎవరండి? మీకేం కావాలి? మీతో చిన్న పనుంది. కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు, కుదరదు. అది కాదండి, చిరంజీవి శ్రీనివాస్ మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు. మేము ఈ ఊరు కొత్త, ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు దయచేసి అంగీకరించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు. దయచేసి ఇంకెవరైనా చూసుకోండి. హలో, మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి. ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని మీరు బాబును ఆశీర్వదించి 10 మందిలో 4 మాటలు చెప్తే వాడికో గుర్తింపు వస్తుంది, మా జీవితాలు గడిచిపోతాయి. హలో హలో హలో, చెప్పండి. దయచేసి కాదనకండి. అలాగే, ప్రోగ్రాం ఎక్కడన్నారు? ఎప్పుడు? వస్తాను. తప్పకుండా వస్తారు కదా? వస్తానంటే వస్తాను. హనుమాన్లు, ఏంటమ్మా? రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు. ఇంకో అరగంట ఆలస్యం అయ్యేలా ఉంది. నువ్వు ఇంటికి నీ డాడీతో. అది కాదమ్మా, మినిస్టర్ గారు ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుంటే మంచిది. ఎందుకు? మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూసాం, చిరంజీవి శ్రీనివాస్. గుర్తుందా మీకు? అవునయ్యా, ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు. అతగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా. అలాగా? రేపు రాత్రికి ప్రోగ్రాం. మీ ఎక్కడ? బావగారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి. అవునా?